ఆంధ్ర యూనివర్సిటీలో గంజాయి గుప్పుమంటోంది. ఎంతో ఖ్యాతి గడించిన ఈ యూనివర్సిటీలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక విద్య కన్నా రాజకీయ కార్యకలాపాలు ఎక్కువైపోయాయి. ఇప్పుడు యూనివర్సిటీ సెక్యూరిటీ గార్డులు గంజాయితో పట్టుబడటం మరింత కలకలం రేపుతోంది. వేలాది మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్న యూనివర్సిటీ ప్రతిష్టను ప్రస్తుత పాలకులు మసకబారేలా చేస్తున్నారు. ఏయూలో మత్తు పదార్థాల విక్రయాలు సాగుతున్నాయి అనే విమర్శలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. గతంలో ఒకసారి వర్సిటీలో లా విద్యార్థులు, బయట కళాశాల లా విద్యార్థులు గంజాయి వ్యవహారంలోనే పెద్ద ఎత్తున గొడవలు పడి పోలీసులకు ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్లింది పరిస్థితి. అప్పట్లో వైసీపీ విద్యార్థి విభాగం నేతలే ఇందులో ఉన్నారని చెప్పినప్పటికీ ఏయూ పాలకులు మాత్రం దృష్టి పెట్టలేదు. పైగా చర్యలు లేవు. గతంలో ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ రోడ్డులో ఉన్న షాపులను తొలగించడానికి మత్తు పదార్థాల సాకుతో తొలగించారు. అలాగే ఇంజనీరింగ్ కాలేజీలో పచ్చదనాన్ని తొలగించడానికి అసాంఘిక కార్యకలాపాల సాకుతో యూనివర్సిటీ రాజకీయ పాలకులు ఇదే తరహాలో వ్యవహరించారు. గంజాయి ఇతర వ్యవహారాలు వెలుగులోకి రానప్పటికీ వర్సిటీలో గుట్టుగా గంజాయి సరఫరా జరుగుతున్నట్టు విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. రెండు రోజుల క్రితం బీచ్ రోడ్డులోని యోగా విలేజ్, మహిళా ఇంజనీరింగ్ కళాశాల వద్ద గంజాయి విక్రయిస్తున్న 3 వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. ఏయూలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న చంద్రమౌళితో పాటు ఆటో డ్రైవర్ సురేష్, సతీష్ ఏయూ పరిసరాల్లో గంజాయి విక్రయిస్తున్నట్టు సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్ 3 టౌన్ పోలీసులు సంయుక్తంగా మాటు వేసి ఏయూ యోగా విలేజ్ వద్ద చంద్రమౌళి, పెదవాల్తేరులోని విశాఖ కంటి ఆసుపత్రి వద్ద సురేష్ బైక్ మీద గంజాయి విక్రయించేందుకు వేచి ఉండగా పట్టుకున్నారు. వారిద్దరూ ఇచ్చిన సమాచారంతో అదే ప్రాంతంలో సతీష్ అనే ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. 3 నుంచి 1/2 కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వీరితో పాటు మరో 2ని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఏయూ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, మాజీ పోలీస్ అధికారి ఖాన్, డ్రైవర్ కీలక సూత్రధారి కావడం గమనార్హం. ఆ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ను ఏయూలోకి ఏరి కోరి తీసుకురావడమే కాదు, గతంలో ఎన్ని ఆరోపణలొచ్చినా పాలకులు వారికి అండగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో ఏయూ వర్సిటీ బయట షాపులు, మొక్కలు తొలగించే సమయంలో గంజాయి, అసాంఘిక కార్యకలాపాల సాకు చూపించిన అధికారులు, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, కార్ డ్రైవర్ ఇలా గంజాయితో అడ్డంగా బుక్కైన విషయంపై మాత్రం నోరు మెదపడలేదు. అడ్డగోలు వ్యవహారాలను నిరోధించడంతో పాటు వర్సిటీని, విద్యార్థులను సంరక్షించే బాధ్యతల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది గంజాయి విక్రయిస్తూ పట్టుబడటంపై వర్సిటీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.